ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి కొట్టుకొచ్చి 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ మేట్లను ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్ల వరద దిగువ ప్రవహిస్తుండగా 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు. వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. 10,60,00,000 సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఒక రోజు జీతాన్ని సహాయం చేశారని మంత్రి రవి కొనియాడారు. పంజాబ్లోని జలంధర్ చెందిన ప్రీతం లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్నారు. ఆయనకు ప్రతిసారి నిరాశ ఎదురయ్యేది. ఇక లాటరీలు కొనవద్దని భార్య చెప్పడంతో ఇదే చివరిదని 500 రూపాయలు పెట్టి కొన్నారు. ఇన్ని రోజులు అతని సహనాన్ని పరీక్షించిన అదృష్టం ఆ లాటరీతో ప్రీతం ఇంటి తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన 2,50,00,000 గెలుపొందారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో చేసిన తప్పులు ప్రజలు నష్టపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లపాలలో జగనన్న కాలనీ స్థలాన్ని లోతుటి ప్రాంతాలు కొనడంతో అవి మునిగిపోయాయని తెలిపారు. ఏలూరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు బాధలు స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిన క్రెడిట్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దక్కుతుందని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ పార్టీ పునర్జీవంలో అయిన అధినేత కీలకం. పీఎం నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా పరిణించే స్థాయికి చేరాలంటే రాహుల్ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. జాతీయ నాయకుడిగా నిరూపించుకోవడానికి ఆయనకి ఇంకా సమయం ఉంది అని పీకే అభిప్రాయపడ్డారు.